వెల్కమ్ టు మదురై జంక్షన్. ట్రాంపోలిన్ వీడియోలో చెప్పాను కదా లాస్ట్లో రేపు మదురై వెళ్తున్నానని చెప్పి. సో మార్నింగ్ 4 o'clock లేచి 5 o'clock రెడీ అయిపోయి 6 o'clockకి ట్రైన్ కాబట్టి 5:20 కల్లా క్యాబ్ బుక్ చేసుకుని స్టార్ట్ అయిపోయాము. మా ట్రైన్ అయితే మార్నింగ్ 6 o'clock అనమాట. అదైతే చెన్నై ఎగ్మోర్ నుంచి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 6కి ఆ టైంలో ఎగ్మోర్ నుంచి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 12-12:30 కల్లా మదురై రీచ్ అయిపోద్ది. ప్రతిసారి లగేజ్ అంతా తగిలించుకునే బ్యాగ్ ఉంటుంది కదా ట్రావెల్ది, దాంట్లో తీసుకెళ్లేవాడిని. కానీ ఈసారి ట్రాలీ బ్యాగ్ తీసుకెళ్లాను. బాబోయ్ చాలా కష్టం అయిపోయింది. అండ్ ఎస్, ట్రైన్ అయితే చెన్నై ఎగ్మోర్ నుండి స్టార్ట్ అయిపోయింది. నిన్న ట్రాంపోలిన్ పార్క్ లో ఫుల్ గా గంతులేసి ఎగిరేసి వచ్చాం కదా. రాత్రి కొంచెంసేపు బానే ఉంది, కానీ అప్పుడు స్టార్ట్ అయిన ఒంట్లో బాడీ పెయిన్స్, చేతులు కాళ్ళు బాబోయ్ చాలా నొప్పులు వచ్చేసినాయి అనమాట. బట్ ఓకే, కొంచెంసేపు పడుకుంటే సెట్ అయిపోద్ది అనుకున్నాను. కానీ నెక్స్ట్ 2 days వరకు అవి సెట్ అవ్వని చెప్పి నెక్స్ట్ 2 days అయ్యే వరకు నాకు తెలియలేదు. మంచిగా సీనరీ చూస్తూ ఎంజాయ్ చేయడానికి, మంచిగా వీడియోస్ తీసుకోవడానికి నాకైతే విండో సీట్ వచ్చిందనమాట. సీనరీ ఎంజాయ్ చేస్తూ విండో సీట్ లో మంచిగా ఉంటుంది అనుకుంటాం, కానీ కొంచెం సన్ రైజ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్ గా సన్లైట్ లోపలికి వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గా విండోస్ పైన వేవి ఉంటాయి కదా, కిందకి లాక్కుని మూసేసుకుని పడుకోవడమే. స్నాక్స్ లో ఒక కేక్, ఒక బిస్కెట్ ప్యాకెట్ అయిపోయిన తర్వాత మంచిగా ఒక కాఫీ. ఆ తర్వాత ఇంకెంతసేపు అని చెప్పి ఖాళీగా అదే సీట్ లో కూర్చుంటాము, మనకా నిద్ర రాదు. అలా అని చెప్పి ఒక చోట ఉండలేము. నిద్ర కూడా ఎలా రావట్లేదు కాబట్టి మాదైతే ఫస్ట్ కోచ్. అక్కడ నుండి ఒక 4 coaches వరకు ఫ్రంట్ బ్యాక్ 2-3 సార్లు తిరిగేసి వచ్చాను. టైం పాస్ అవుద్ది అండ్ కొంచెం సేపు వాకింగ్ చేసినట్టు ఉంటది. అలా తిరుగుతున్నప్పుడు నేను చూసింది ఏంటంటే, కొంతమంది పడుకున్నారు, కొంతమంది ఫోన్ లో గేమ్స్ ఆడుతున్నారు, కొంతమంది ల్యాప్టాప్ లో మూవీస్ చూస్తున్నారు, కొంతమంది ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు, ఇంకొంతమంది అయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫైల్ చేసేసుకుంటున్నారు. సో ఒక 10-15 minutes అలా తిరిగేసిన తర్వాత ఫైనల్లీ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చే టైం అయింది. సో ఇంకా అక్కడి నుంచి మా కోచ్కి అయితే వెళ్ళిపోయాను. మా కోచ్ నుండి బయటికి వెళ్తున్నప్పుడు టక వెళ్ళిపోయాను, కానీ తిరిగి వస్తున్నప్పుడు మాత్రం ఎంతసేపటికి మా కోచ్ రాదే. చివరికి మా కోచ్ అయితే వచ్చేసింది. వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఒక 2 to 3 hours అలా ఏదోలా టైం స్పెండ్ చేసేసిన తర్వాత చివరికి మదురై జంక్షన్కి అయితే వచ్చేసాము. అలా వీడియోస్ తీస్తున్నప్పుడు, ఇలా వ్లాగింగ్ చేస్తున్నప్పుడు, చేతిలో ఫోన్ పట్టుకుని అలా వీడియోస్ తీస్తూ వెళ్తున్నప్పుడు మాత్రం చాలా కొత్తగా ఉంది. కొంతమంది అయితే వింతగా చూస్తున్నారు కూడా. బట్ ఓకే, మనకు అలాంటి పట్టింపులు ఏం లేవు. అండ్ దాంతోపాటు అలాంటి పట్టింపులు అన్ని పెట్టుకుంటే వీడియోస్ తీసినట్టే అస్సలు అవ్వవు. ఇంతకీ మీలో ఎంతమంది మదురై వెళ్ళారు ఇప్పటిదాకా? ఒకవేళ మీరు కనుక మదురై వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్సెస్ కింద కామెంట్ చేయండి. రైల్వే స్టేషన్ దగ్గర నుండి ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్ళిపోయి మంచిగా ఫుడ్ తినేసి అక్కడ నుంచి కొంచెంసేపు ట్రావెల్ చేసి ఫైనల్లీ హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. ఫుల్గా తినేసాము, మంచిగా హోటల్కి వెళ్ళిపోయాము. పడుకుందాము అంటే సరిపోదు, మంచిగా రెడీ అయిపోయి ఇప్పుడైతే ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఇంతకీ ఆఫీస్ ఏంటి, మీరు చేసే వర్క్ ఏంటి అంటే మాత్రం మేమైతే స్టాట్ ఆడిట్కి వెళ్ళామన్నమాట. అదైతే ఒక టెక్స్టైల్ కంపెనీ. ఈ రోజు ఫస్ట్ డే అండ్ మేము వెళ్ళింది కూడా మధ్యాహ్నం పూట నుంచే. సో పెద్ద వర్క్ ఏం అనిపించలేదు, తొందరగా అయిపోయినట్టు అనిపించింది. ఇంకా అక్కడ నుండి రెస్టారెంట్కి వెళ్ళిపోయి మంచిగా తినేసి హోటల్కి వెళ్ళి పడుకోవడమే. నెక్స్ట్ డే మార్నింగ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే హోటల్లోనే ప్రొవైడ్ చేస్తారు. మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకోవడమే. మార్నింగ్ 9 o'clockకి బ్రేక్ఫాస్ట్, 10 o'clock ఆఫీస్కి వెళ్ళిపోతాం. 2 o'clock లంచ్ చేసే ముందు 2 times టీ, ఒకసారి స్నాక్స్ వస్తాయి. అవి 2 తినేసాము, లంచ్ కూడా తినేసాము. ఒక 10 minutes వాక్కి వెళ్ళి వచ్చిన తర్వాత 2:30, 3 అయిపోద్ది. సో 3 o'clock నుండి 6 o'clock లోపు 2 times స్నాక్స్, 2 times టీ వస్తుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత నైట్ 7:30, 8 o'clockకి రెస్టారెంట్కి వెళ్తే మాత్రం ఏం తినాలో ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి వింత ఎక్స్ప్రెషన్లు వస్తాయి. ఎప్పుడు డైటింగ్ చేద్దాం అనుకుంటాము, అప్పుడే ఆడిట్లు వస్తాయి, ఎందుకు తెలియదు. ఎప్పుడు ఏ ఆడిట్కి వెళ్ళి ఎన్ని రకాల ఫుడ్స్ తిన్నా సరే ఫస్ట్ డే మాత్రం ఖచ్చితంగా బటర్ నాన్ విత్ పన్నీర్ బటర్ మసాలా, ఐస్ క్రీమ్ అయితే లాస్ట్లో ఖచ్చితంగా ఉండాలి. ఇదంతా అయిపోయిన తర్వాత చక్కగా హోటల్కి వెళ్ళిపోయి మంచిగా పడుకోవటమే. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ చక్కగా లేచి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ రొటీన్. హెల్తీ ఫుడ్స్ ఎప్పుడూ హెల్తీనే, కానీ చెయ్యేందుకో వాటి మీదకి వెళ్లకుండా పక్కనున్న వాటి మీదకి వెళ్తుంది.
అండ్ ఇలా జరుగుతున్నప్పుడు మధ్యలో ఒక రోజు అయితే ఒక హోటల్ నుండి ఇంకో హోటల్కి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకో తర్వాత చెప్తాను. ఒక చిన్న క్వశ్చన్, మీలో ఎంతమంది బార్కి వెళ్ళారు? ఒకవేళ వెళ్తే అక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది? చిన్న టౌన్స్లో కానీ మూవీస్లో కానీ బార్లు బయట జనం గొడవాడుకుంటూ మాత్రమే చూపిస్తారు, కానీ బార్లో చాలా డీసెంట్గా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్తో మంచి సాంగ్స్తో చాలా డీసెంట్గా ఉంది. అండ్ ఎలా ఉంటుందో చూద్దామని లోపలికి వెళ్ళాను. చాలా బాగుంది. ఇట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్. బట్ ఏం తాగలేదు, తాగాను సీన్ కూడా నాకు లేదు. వేరే హోటల్కి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ కూడా జస్ట్ ఒకసారి పైన కింద మొత్తం చూసి అయితే వచ్చేసాను. హోటల్ చాలా బాగుంది. అది కూడా మొత్తానికి పైన ఫిట్నెస్ సెంటర్ కూడా ఉంది. ఒకసారి చూసి రావాలి ఫిట్నెస్ సెంటర్ అంట. ఎస్, రేపు పొద్దున్న వెళ్తాం. బాబోయ్, మా రూమ్ అయితే తెలియట్లేదు, రూమ్ నెంబర్ కూడా తెలియదు, అందరూ వెళ్ళిపోయారు. అయ్యయ్యో 206. చిచ్చి ఎక్కడే ఉంది రూమ్. సో మొత్తానికి నైట్ మంచిగా పడుకున్న తర్వాత మార్నింగ్ 6:30 కల్లా మెలకు వచ్చేసింది. సో ఓపెన్ చేస్తే విండో, మంచి వ్యూ కూడా ఉంది. మంచి వ్యూ అంటే ఏదో కొత్త కాదు, ఫ్రెష్ ఎయిర్తో వ్యూ అంటే చాలా బాగుంది. అబ్బా, ఇలా పొద్దున్నే 7:30, 8 o'clockకి బయటకు వచ్చి ఎన్ని రోజులు అయిందో. సూర్యుడు చూసి చాలా రోజులు అయింది. మనకి వాటికి ఏం సంబంధం లేదు ఈ మధ్య. సో లేచిన తర్వాత మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి కొంతసేపు అలా 10-20 minutes బయట వాకింగ్కి అయితే వెళ్ళాను. అలా ఏరియా చూసుకుంటూ, హోటల్ బయట అంతా చూసుకుంటూ అలా ఒక 10-15 minutes అయితే టైం పాస్ చేసి లోపలికి వచ్చాను మళ్ళీ. చెప్పాను కదా ఫిట్నెస్ సెంటర్ ఉందని. ఫిట్నెస్ సెంటర్ అంటే మరీ ఫుల్ ఎక్విప్మెంట్ అలా ఏం లేదు. ఒక ట్రెడ్మిల్, ఒక బైసైకిల్, పక్కన కొన్ని డంబెల్స్ అయితే ఉన్నాయి. సో కుదిరినంత వరకు బేసిక్గా కొన్ని ఎక్సర్సైజ్ చేశాను. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఫుల్గా తిని పడుకొని తిరగడం కంటే కొంతసేపు ఏదో వర్కౌట్ చేయడం బెటర్ అనిపించింది. సో చేశాను. అండ్ అయిపోయిన తర్వాత ఇంకా మంచిగా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోవాలి. కొద్ది గొప్ప తిని మరగడానికి వర్కౌట్లు బాగానే చేశాను, బాగుంది. ఆఫీస్లో మధ్యాహ్నం అన్నం తినేసిన తర్వాత వర్క్ చేస్తున్నప్పుడు మాత్రం నిద్రని తట్టుకోవడం చాలా అంటే చాలా కష్టం. అలాంటప్పుడు ఒక మంచి టీ వస్తే మాత్రం ఆహా ఎంత హాయిగా ఉంటుందో. ఇంకా తర్వాత సెపరేట్గా ఏం లేదు. ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత అటు నుంచి రెస్టారెంట్కి వెళ్ళిపోయి తినేసి రూమ్కి వెళ్ళిపోయి పడుకోవడమే. ఏంటో ఈ లైఫ్, అనుకున్నవి అనుకున్న టైంలో జరగకపోగా, అనుకోనివి అనుకోకుండా లైఫ్లో చాలా జరిగిపోతూ ఉన్నాయి. యాక్చువల్లీ ఇప్పుడు నేను మధురైలో ఉన్నాను. టైం అయితే నైట్ 11:30 అవుతుంది. సో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఈసారి నేను విజిట్లో బలంగా ఒకటి ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ వస్తానో లేదు తెలియదు, ఈ ఫామ్లో ఉంటానో లేదు తెలియదు. కాబట్టి ఈ ఆడిట్ నాకు రావచ్చు, రాకపోవచ్చు. అండ్ మధురైలో ఆడిట్స్ దొరకవచ్చు, దొరకపోవచ్చు. సో ఈసారి అడైనా ఉన్న దాంట్లో కొంచెం బెటర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం మధురైని అనుకున్నాను. బికాస్ ఇప్పటికి వచ్చాను, ఒక 5-10 times వచ్చాను, కానీ మరీ బయట ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. సో ఈసారి కొద్దిగా మేనేజ్ చేసుకుందాం లేదో వచ్చేసి అనుకున్నాను. సో అక్కడ వచ్చే ముందు నేను గూగుల్లో సెర్చ్ చేశాను. బికాస్ ఎందుకంటే ఈ హోటల్ కూడా ఊరికి కొంచెం బయట ఉంటుంది, మరీ సెంటర్లో మధురైలో మెయిన్ సెంటర్లో ఉండదు. సో వాట్ ఐ థాట్ వాస్ లైక్ మనకి 2 wheelers రెంట్ దొరుకుతాయి కదా, హోటల్స్ కూడా కొంతమంది ప్రొవైడ్ చేస్తారు. సో అలా హోటల్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా 2 wheelers నేను చూస్తే, మేమున్న హోటల్లో అదృష్టం కొద్దీ ఆ ఆప్షన్ ఉంది. బట్ దరిద్రం కొద్దీ వాళ్ళు ఫిజికల్గా వెళ్ళి అడిగినప్పుడు ఆ ఆప్షన్ ఏం లేదని చెప్పారు. వచ్చే ముందు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మండే మధ్యాహ్నం వచ్చాము, జస్ట్ హోటల్లో చెక్ఇన్ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాము. అండ్ నైట్ వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా వచ్చాను. అరే ఇప్పుడు వాళ్ళని అడుగుతాను, వాళ్ళు ఓకే అంటారు, రేపు పొద్దున్న నాకు బండి ఇస్తారు, వెళ్ళొచ్చు. కొన్ని ప్లేస్ ఉన్నాయి దగ్గర, మంచి టెంపుల్స్ కానీ అండ్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, చూడొచ్చు అనుకున్నాను. కాకపోతే నో అని చెప్పారు. ఆటోమేటిక్గా అనుకున్న ఆశలని అడియాశలు అయిపోయాను. సరే, దాంతోపాటు మండే ట్రావెల్, సాటర్డే సండే కూడా నిద్ర లేదు, మండే కూడా ట్రావెల్ కాబట్టి ఆ రోజు బాగా నిద్ర పట్టేసింది. నెక్స్ట్ డే ఆల్మోస్ట్ 8:30-9 అయిపోయింది లేచేలోపు. సరే అయిపోయింది కదా, ఈ రోజు ఏదైనా ప్లాన్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఒకటి చెప్పారు, చెక్-ఇన్ అయింది. ఒకటి చెప్పారు ఏంటంటే, మీకు మండే ట్యూస్డే రూమ్స్ ఉన్నాయి సార్, అండ్ వెన్స్డే అయితే రూమ్స్ లేవు, ఎందుకంటే ఇక్కడ మంచి ముహూర్తాలు ఏదో ఉన్నాయి, పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, ఆ రోజు అస్సలు దొరకదని చెప్పారు. లాస్ట్ టైం కూడా ఇలాంటిది చెప్పారు కానీ ఆ రోజు రూమ్ ఇచ్చారు. అలాగే రూమ్ దొరికిద్దామని అనుకున్నాం కానీ రూమ్ దొరకలేదు. సో ఆటోమేటిక్గా వెన్స్డే వెళ్ళిపోవాలి. సో ట్యూస్డే మార్నింగ్ బయటకు వెళ్తానికి లేదు, వెన్స్డే మార్నింగ్ ఇవన్నీ లగేజ్ ప్యాక్ చేసుకొని అండ్ కొంచెం త్వరగా వెళ్ళిపోదాం అనుకున్నాము. సో ఆటోమేటిక్గా ఆ రోజు కూడా కుదరలేదు. అండ్ ఆ రోజు వెన్స్డే మళ్ళీ ఇక్కడ నుంచి వేరే హోటల్కి షిఫ్ట్ అయ్యాము, జస్ట్ 1 day కోసం. ఎందుకంటే ఆ హోటల్ కంటే ఈ హోటల్ చాలా బెటర్. సో అక్కడ 1 day ఉండి మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేద్దాం అనుకున్నాము. కానీ ఆ హోటల్కి వెళ్ళినప్పుడు అది కూడా ఊరికి బయటే ఉంటుంది, కాకపోతే కొంచెం సెంటర్లో ఉంటుంది, బయటకు వెళ్తానికి లేదు. కానీ వెళ్ళిన ఫస్ట్ టైం నేను చూశాను అక్కడ జిమ్ ఉంటుంది. సో మార్నింగ్ టైం మనం వెళ్ళొచ్చు అక్కడ ఫిట్నెస్ కోసం. సో మేము వచ్చింది ఆడిట్ కాబట్టి ఆఫీస్లో టైం ఎక్కువైపోద్ది. అండ్ దాంతోపాటు నైట్ కూడా వెళ్ళి తిని వచ్చి రూమ్కి వచ్చేలోపు 9:30 అయిపోద్ది. సో మనం తిని పడుకొని లేచేలోపు టైం అంతా అయిపోద్ది. అండ్ పొద్దున కూడా అంత యాక్టివ్గా ఏమి ఉండలేము, బికాస్ మంచిగా నిద్ర పెట్టేస్తుంది. పొద్దున్న లేచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి. సో ఫిజికల్ ఫిట్నెస్, వాకింగ్ చేద్దాం అలాంటివన్నీ అసలు అవ్వవు.
బట్ ఆ హోటల్కి వెళ్ళినప్పుడు వాడు చెప్పాడు, లేదు సార్ పైన జిమ్ కూడా ఉంది. జిమ్ అంటే ఏం లేదు, ట్రెడ్మిల్ ఉంది, సైకిల్ ఉంది, అండ్ నెక్స్ట్ డంబెల్స్ అవన్నీ ఉన్నాయి. సో కొద్ది గొప్ప జిమ్ సెటప్లా ఉంది, బాగుంది. సో అట్లీస్ట్ అదొక మాట కోసం పొద్దున్నే కష్టపడి లేచాను. ఆ రోజు నేను రాత్రి అనుకుంటా పడుకునేటప్పుడు కొంచెం లేట్ అయింది, 2 అయిపోయింది. అయినా సరే పొద్దున్న డెడికేటెడ్గా అలారం పెట్టుకోకుండానే 7కి లేచిపోయాను. సో 7కి లేచి కొంతసేపు అలా బయటకు వెళ్ళాను, లైక్ సన్లైట్ వస్తుంది, కొంతసేపు అలా రోడ్ మీద కొంచెంసేపు ఒక 10 మినిట్స్ అలా వాకింగ్ చేసి సన్ రైజ్లో, అండ్ తర్వాత జిమ్కి వెళ్ళిపోయాను కొంతసేపు. బికాస్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ జీరో. ఏమి చేయకుండా తిని పడుకునే బదులు అలా కొంతసేపు ఎలా బేసిక్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ వచ్చాను. చెప్తున్నాను కదా, నాకైతే మోటార్ సైకిల్ దొరకలేదు, నాకైతే వెహికల్ ఏం దొరకలేదు బయటకు వెళ్తానికి. అండ్ ఈ రోజు అయితే మళ్ళీ హోటల్ నుంచి హోటల్కి వచ్చాము, మళ్ళీ పొద్దున్న లెగవాలి. ఇంకొక ఆప్షన్ అయితే ఉంది రెడీగా, ఏంటంటే మార్నింగే ర్యాపిడో బుక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం టెంపుల్ దగ్గర దింపుతారు. దింపిన తర్వాత అక్కడ ఒక టైం కుదిరితే మనకి ఒక 1 or 2 hours అక్కడ ఏరియాస్ కానీ టెంపుల్స్ కానీ ఇలాంటి వేరే ఏమన్నా ఉంటే వెళ్ళి చూసి రావచ్చు అనే ఆశ అయితే నాకు ఉంది. బట్ చూస్తారు పొద్దున్న మళ్ళీ మెలకు వచ్చేది లేదు, ఎందుకంటే ఈ రోజు కూడా కొంచెం లేట్ అయిపోయింది, వచ్చేలోపు 10:30 అయిపోయింది. మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి వీడియో తీసినప్పుడు టైం 11:30. మళ్ళీ రేపు పొద్దున్న లభిస్తానో లేదో, మళ్ళీ లేచిన తర్వాత వెళ్తానో లేదో కుదురుతలేదో నాకైతే తెలియదు. బట్ ఐ ట్రై మై బెస్ట్. అండ్ అనుకున్నవి జరగలేదు అన్న విషయాన్ని పక్కన పెడితే ఈసారి ఆడిట్లో మాత్రం ప్రొఫెషనల్గా కొత్త వర్క్స్ నేర్చుకున్నాను, కొత్త ఏరియాస్ గురించి తెలుసుకున్నాను, కొత్త మనుషులు పరిచయం అయ్యారు. ప్రొఫెషనల్ ఈసారి కొంచెం మంచిగా జరిగింది, బాగా కొంచెం కొత్త కనెక్షన్స్ దొరికినాయి. అండ్ దాంతోపాటు వర్క్లో కూడా కొంచెం అడ్వాన్స్ లెవెల్లో వర్కింగ్స్ అన్నీ నేర్చుకున్నాను. సో అదైతే చాలా హ్యాపీగా ఉంది నాకు. బట్ మళ్ళీ మధురై వేస్తాను లేదు తెలియదు, బికాస్ ఐ మిస్ మధురై. మిస్ అంటే ఇక్కడ చాలాసార్లు వచ్చాను కానీ అంతలా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఈసారి అనుకున్నాను కానీ కుదురుతలేదు తెలియదు. అండ్ రేపు అయితే ఒక ఆప్షన్ ఉంది, చూస్తా, కుదిరితే ఐల్గు, లేదంటే ఇంకొదిలేయటం, ఇంకేం చేసేది లేదు, చూద్దాం. ఆ రోజు నైట్ అయితే పడుకునే టైంకి కొంచెం లేట్ అయిపోయింది. సో మార్నింగ్ అయితే అస్సలు మెలకు రాలేదు, మెలకు వచ్చింది కానీ మరి బద్ధకంగా ఉంది, లేచి బయటికి వెళ్ళే అంత లేదు. సో ఆ రోజు కూడా ర్యాపిడో బుక్ చేసుకోవడం ఫెయిల్ అయింది, బయటకు వెళ్దామన్న ఆశ కూడా పోయింది. బట్ ఇంకొక 2 days అయితే నాకు టైం ఉంది, 2 days కాదు, 1 day అయితే టైం ఉంది, రేపు ఒక్కొక్క రోజే. ఆ రోజు కనుక మిస్ చేసుకుంటే అస్సలు అవ్వదు. ఫైనల్లీ ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్. దగ్గరలో టెంపుల్ ఉంది, చెప్పాను కదా పొద్దున్న లేచి ర్యాపిడో బుక్ చేసుకోవాలని చెప్పి. రాత్రి 12:30 అయిపోయింది పడుకునే లోపు. కాకపోతే అలారం పెట్టే 6:30కి, బట్ 6 o'clockకి మెలకు వచ్చింది, ఎందుకో తెలీదు. సో నేను ఒక్కడిని అనుకున్నాను, లెగ్స్ రెడీ అవుతుంటే మా సార్ కూడా వస్తా అన్నారు. సో ఆయన కూడా వస్తున్నారు. సో ఆటో అయితే బుక్ చేసుకున్నాము. నేను బుక్ చేస్తే 10 minutes వెయిట్ చేసిన ఒకటి అవ్వలేదు. బట్ ఫైనలీ ఆటో బుక్ అయిపోయింది, వెళ్తున్నాం. సో దగ్గరలో తిరుపురకుండ్రం అనే టెంపుల్ అయితే దగ్గర ఉంది. సో అది టెంపుల్ నేమా లేదంటే అది ఏరియా నేమా నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ ఆ ఏరియాలో టెంపుల్ అయితే ఉంది. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం టెంపుల్కి వెళ్ళడానికి. మార్నింగ్ టైం కదా, 6:30 లైక్ 7:30 అవుద్ది ఆ టైంలో. సో మంచిగా చల్లటి గాలి అండ్ మధురై స్ట్రీట్స్ చాలా బాగుందన్నమాట. అండ్ ఆ రోజు సాటర్డే అవడంతో స్కూల్స్ అవన్నీ ఉండవు కాబట్టి ట్రాఫిక్ కూడా కొంచెం తక్కువ ఉంది. టెంపుల్ని కంప్లీట్గా చూపించాను అని చెప్పాను కానీ కుదిరినంత వరకు మంచి వీడియోస్ తీశాను, మీరైతే చూడండి. So high, feet on the ground, but I still get by. Rules were made for someone else to try, but not me, not me. They say slow down, son, take your time. మార్నింగ్ 7:45, 8 o'clock ఆ టైంకి అయితే మేము టెంపుల్కి వెళ్ళిపోయాము. మొత్తం చూసి వచ్చేలోపు అరౌండ్ 9:20 అయింది. ఇంకా అక్కడ నుంచి మంచిగా ఆటో బుక్ చేసుకుని హోటల్కి వచ్చేసరికి 9:40 or 9:50 అయిపోయింది. ఇంకా టైం అయితే అయిపోయింది కదా, సో త్వరగా రూమ్కి వెళ్ళి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోవాలి, లేదంటే మరీ లేట్ అయిపోద్ది, అస్సలు బాగోదు. Every scar reminds me why I came. I've been broke, I've been blessed. సో మొత్తానికి లాస్ట్ డే కూడా ఆడిట్ ఫినిష్ చేసుకుని సాటర్డే ఈవినింగ్ 7:30, 8 o'clockకి రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అప్పటిదాకా లేదు కానీ వర్షం ఫుల్గా స్టార్ట్ అయింది ఆ రోజు. బట్ నైట్ అంతా వర్షం పడలేదు కానీ ఒక 2 to 3 hours అయితే మంచిగా తుప్పరపడింది. ఆ తర్వాత కొంతసేపు వర్షం పడి వర్షం అయితే అయిపోయింది. మా ట్రైన్ అయితే నైట్ 11 o'clock అనమాట. సో కొంతసేపు లాంజ్లో వెయిట్ చేసి ఆ తర్వాత మంచిగా ట్రైన్ ఎక్కేసి మంచిగా పడుకుని పోయాను. ఇంకా మార్నింగ్ 6:30 కల్లా చెన్నై వెళ్ళిపోతాను. చెన్నైలో కలుసుకుందాం.
మొత్తానికి 7:30 ఆ టైంకి అయితే మేము చెన్నై రీచ్ అయిపోయాము. మధురైలో మాత్రమే అనుకున్నాం కానీ చెన్నైలో కూడా మంచిగా వర్షం పడింది. సో రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఒక 3-4 గంటలు మంచిగా పడుకుందాం అనుకునే టైంకి మా ఫ్రెండ్ ఫోన్ చేసి బయటికి వెళ్దాం రా అని చెప్పాడు. సో ఇంకా అక్కడి నుండి బయటికి వెళ్ళి కొంచెంసేపు అలా టైం స్పెండ్ చేసి మళ్ళీ రూమ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ టైం అయితే 12:30, 1 o'clock అయిపోయింది అనమాట. నేనైతే చాలా రోజుల తర్వాత ముంజలు అయితే తిన్నాను, చాలా బాగున్నాయి. ఇంకా తర్వాత రూమ్కి వెళ్ళిపోయి ముందు మంచిగా లెమన్ సోడా తాగేశాను. అండ్ హోటల్ నుండి చెక్అవుట్ అయినప్పుడు ఇలాంటివి అస్సలు మర్చిపోకూడదు. ఆల్రెడీ చెప్పాను కదా మళ్ళీ మధురై వెళ్తానో లేదు తెలియదు అని చెప్పేసి. సో ఈసారి అయితే లాస్ట్ టైం అనుకుని నేను వెళ్ళిన జర్నీ అంతా డాక్యుమెంట్ చేద్దాం అనుకున్నాను. సో మంచిగా వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు చిన్నూస్ డే బుక్.